ఇది ఓలా S1 Pro Plus 3rd జనరేషన్ 4 kWh బ్యాటరీ కెపాసిటీతో వచ్చే బండి ఇప్పుడు 97% ఆఫ్ ఛార్జ్లో 175 కిలోమీటర్ల రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తుంది దీని నార్మల్ మోడ్లో. ఇప్పుడు మిగతా డ్రైవింగ్ మోడ్స్లో రేంజ్ చూద్దాం. సో నార్మల్ మోడ్లో 175, స్పోర్ట్స్ మోడ్లో 154 అండ్ ఈకో మోడ్లో 220 కిలోమీటర్ల రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తుంది. 220 కిలోమీటర్లు, దేవుడా క్రేజీ భారీ ఎస్టిమేట్ అది. కానీ బ్యాటరీ ప్యాక్ అయితే సేమ్ 4 kWh ఇది వరకు 2nd gen 1st gen లో వచ్చే S1 Pro లాగా. ఇప్పుడు ఇంత క్రేజీ రేంజ్ ఎస్టిమేట్ కి వచ్చే క్రెడిట్ మాత్రం ఈ స్కూటర్ మోటార్ యొక్క ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీకి ఇవ్వచ్చు అండ్ బ్రేక్ బై వైర్ అండ్ దాంట్లో చాలా రేంజ్ రీజనరేట్ చేసుకోవచ్చు అని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఇప్పుడు ఈ 3rd జనరేషన్ లో చైన్ డ్రైవ్, మిడ్ డ్రైవ్ IPM మోటార్, బ్రేక్ బై వైర్, ఇంకా స్ట్రాంగర్ రీజనరేషన్, మూవ్ OS 5, సరికొత్త లుక్, ఇంకా సరికొత్త సీట్స్, చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర 96% ఛార్జ్ ఉంది. ఈ ఛార్జ్ లెవెల్లో ఇప్పటికైతే రీజనరేషన్ యాక్టివేట్ అవ్వలేదు, అంటే నో కోస్టింగ్ రీజనరేషన్ అండ్ నో మాన్యువల్ రీజనరేషన్. బ్రేక్ వాడినప్పుడు కూడా నాకు ఎటువంటి రీజనరేషన్ ఫీల్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ మీరు డాష్బోర్డ్ మీద చూసేది ఇది మూవ్ OS 5. ఇందులో మీకు సరికొత్త లేఅవుట్ వస్తుంది, స్పీడోమీటర్ ఉంది, అటు ఇటు మీరు ఒక్కొక్క విడ్జెట్ ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇటు పక్క అయితే ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రంట్ ABS అండ్ రేర్ డిస్క్ బ్రేక్ ఉన్నప్పటికీ బ్రేకింగ్ స్ట్రెంగ్త్ అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు. ఫ్యాక్ట్ నేను నిన్న వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దీని రేర్ టైర్ స్కిడ్ అవుతా ఉండింది అండ్ మధ్యలో లాకప్ అయిపోతా ఉండింది. అది కూడా ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ ఒకసారి కాదు 2-3 సార్లు అయింది. అంటే దీని ట్రాక్షన్ చాలా తక్కువ ఉంది అనిపించింది నాకు. ఫ్రంట్ బ్రేక్ అయితే స్టెబిలిటీ ఇస్తుంది కానీ అంత స్ట్రాంగ్ అయితే కాదు. సో ఇదే మరి దీంట్లోని బ్రేకింగ్ పవర్. ఒకవేళ మీకు దీంట్లో సేఫ్ అండ్ స్ట్రాంగర్ బ్రేకింగ్ కావాలి అంటే ఫ్రంట్ అండ్ రేర్ 2 బ్రేక్స్ ని ఒకటేసారి అప్లై చేయండి. ప్రిఫరబ్లీ ఫ్రంట్ బ్రేక్ ని 60%, రేర్ బ్రేక్ ని 40% స్ట్రెంగ్త్ తో అప్లై చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక దారుణమైన స్పీడ్ బ్రేకర్ వస్తుంది, అస్సలు బాగుండదు. కానీ మనం దాంట్లో నుంచే వెళ్దాం. సీట్ కంఫర్ట్ చూద్దాం. ఎస్, అందులోపలికి వెళ్దాం. ఓకే, నాట్ రియల్లీ ద బెస్ట్, అంత బాగా అయితే లేదు. దీని సస్పెన్షన్ బాగా గట్టిగా ఉంది, సీట్ కూడా గట్టిగానే ఉంది. దీని డ్యూయల్ టోన్ సీట్ చూసి సీట్ మారిందేమో అనుకున్నాను, నాకు తెలిసి అయితే చేంజ్ కాలేదు. ఇప్పటికీ పాత స్కూటర్ లాగానే బ్యాడ్ సీట్ కంఫర్ట్ ఉంది. ఇక్కడ ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇక్కడ కూడా ట్రై చేద్దాం టు కన్ఫర్మ్. ఎస్, ఒకవేళ ఇంత మెల్లగా వెళ్ళారో అప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. కొంచెం స్పీడ్ ఎక్కువైనా ఆ రోడ్డు, ఆ లోడ్ మొత్తం మీ వీపు మీద చాలా క్లియర్గా ఫీల్ అవుతుంది. అండ్ అతి ముఖ్యమైనది, ఇది వరకు దీంట్లో వచ్చే బెల్ట్ డ్రైవ్ ఇప్పుడు దాన్ని చైన్ డ్రైవ్ చేశారు. ఇప్పుడు దానివల్ల ఇందులో ఒక వైనింగ్ సౌండ్ అయితే వస్తుంది. అది కూడా ఒక బెల్ట్ వల్ల వచ్చే వైనింగ్ సౌండ్ లాంటిది కాదు, ఒక చైన్ వల్ల వచ్చేది. అంటే ఒక రఫ్ గా, ఒక పోరస్ గా, ఒక స్పోర్ట్స్ బైక్ లో జొయ్యని వస్తుంది కదా, అలాంటి సౌండ్ అనమాట. ఈ చైన్ డ్రైవ్ ని హెల్తీగా ఉంచుకోవాలి అండ్ ఈ సౌండ్ ని పెరగకుండా చేసుకోవాలి అంటే ఫ్రీక్వెంట్ గా మీరు లూబ్రికేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు రీజనరేషన్ వదిలిపోయింది. ఇప్పుడు మన దగ్గర 93% ఛార్జ్ ఉంది. 93% రాగానే బండ్లో వెంటనే రీజనరేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు యాక్సిలరేటర్ వదిలేస్తే స్కూటర్ లో రీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంది. వెరీ నైస్. ఇంకా మాన్యువల్ రీజనరేషన్ కూడా స్టార్ట్ అయింది. దీంట్లో ఇప్పటికీ ఈ పాత సమస్య అయితే ఉంది, బ్రేక్ మీద మీ వేలు కూడా తాకిందో యాక్సిలరేటర్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఖాళీ రోడ్ ఇది, లెట్స్ యాక్సిలరేట్ 60, 65, 70, 75, 80, 81. సో మరి నార్మల్ మోడ్లో 81 kmph అనేది టాప్ స్పీడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి మాన్యువల్ రీజనరేషన్ చేద్దాం. అంత స్ట్రాంగ్ అయితే లేదు ప్రస్తుతానికి, బ్రేక్ వాడే తీరాలి. బ్రేక్ వాడాల్సి అయితే వచ్చింది. నేను కేవలం రేర్ బ్రేక్ మాత్రమే వాడుతున్నప్పుడు స్కూటర్ మెల్లగా స్లో అవుతూ వచ్చింది. అండ్ ద మూమెంట్ నేను ఫ్రంట్ బ్రేక్ మీద వేలు పెట్టి కొంచెం ప్రెస్ చేయగానే చాలా స్ట్రాంగ్ జెర్క్ లాంటి స్ట్రాంగ్ బ్రేకింగ్ వచ్చింది, థ్యాంక్స్ టు సింగిల్ ఛానల్ ABS. ఇప్పటిదాకా యాక్సిలరేట్ చేస్తున్నప్పుడు అయితే దీంట్లో వైనింగ్నెస్ అంత రాలేదు, కానీ ఒకటే స్పీడ్ లో కాన్స్టెంట్ గా వెళ్తున్నప్పుడు మాత్రం చాలా ఎక్కువ వస్తుంది సౌండ్ అనేది. ఇప్పుడే మరి ఇట్లుందంటే 2 years 3 years తర్వాత ఇప్పటి నా ఏథర్ లాగా 3 ఏళ్ళు లేదా 3.5 ఏళ్ళు పాతదైన తర్వాత మరి ఎంత సౌండ్ వస్తుందో. సో 82% ఆఫ్ ఛార్జ్ లో ఇంకా 150 kilometers రావచ్చు అని చెప్తోంది. అండ్ ఇప్పటిదాకా మనం 19 kilometers నడిపాం. ఇన్ మై లాగిన్ అంటే నేను ఈ స్కూటర్ ఒక కస్టమర్ నుంచి తీసుకున్నాను అండ్ నాకైనా ఒక యాక్సెస్ షేర్ చేశారు, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేశారు. దాంట్లో బ్రేక్ బై వైర్ అండ్ అడ్వాన్స్ రీజన్ అయితే ఉంది, కానీ DIY మోడ్ అయితే ఇందులో లేదు. అండ్ దీంట్లో నాకు హైపర్ మోడ్ కూడా రావట్లేదు, స్పోర్ట్స్ మోడ్ దాకానే ఇచ్చారు నాకు లిమిట్. ఇప్పుడు ఒకసారి తన లాగిన్ లో ట్రై చేద్దాం. ఓకే, దీంట్లో అయితే ట్రిప్ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోయింది. ఓకే, సో బేసిక్గా ప్రొఫైల్ బట్టి ట్రిప్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, కూల్. నాట్ అలౌడ్ టు స్విచ్ టు స్పోర్ట్స్ అండ్ హైపర్ మోడ్. ఇందులో కూడా వై? దీంట్లో DIY మోడ్ ఆఫ్ చేసినా కూడా ఇప్పటికీ స్పోర్ట్స్ అండ్ హైపర్ మోడ్కి పోలేమని చెప్తా ఉంది. వై? అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రేర్ ABS ఇంకా రాబోతుంది, యాక్టివేట్ అవ్వలేదని చెప్తుంది. అండ్ టర్బో బూస్ట్ కూడా రాబోతుంది. ఇప్పుడు దీంట్లో మరి హైపర్ మోడ్ రావట్లేదు కాబట్టి హైపర్ మోడ్ ట్రై చేయడానికి ఒక తెలివైన మార్గం ఉంది. అదేంటంటే దీని DIY మోడ్ లో మనమే ఒక డ్రైవింగ్ మోడ్ క్రియేట్ చేసుకుందాం. ఫుల్ మోటార్ పవర్, ఫుల్ యాక్సిలరేషన్ అండ్ ఫుల్ టాప్ స్పీడ్ దాకా ఇచ్చి చూసుకుందాం. సో అట్లా చేసి ఒక హైపర్ మోడ్ ని ఇన్వెంట్ చేసుకుందాం మనమే. ఓకే, లెట్స్ గెట్ టు ద DIY మోడ్. ఓకే, సో బేసికలీ తను నాకు ఇచ్చిన యాక్సెస్ లో DIY మోడ్ రాదు కాబట్టి మనం అదే యాక్సెస్లోకి వెళ్దాం. పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను, కళ్ళు మూసుకోండి. ఆల్ రైట్, పూర్తి పవర్ ఇచ్చుకుందాం 200% అండ్ టాప్ స్పీడ్ కూడా ఫుల్ పెట్టేసుకుందాం. అండ్ రేంజ్ చూపిస్తుంది 103 kilometers. రీజనరేటివ్ బ్రేకింగ్ హై
అండ్ మీరు ఒకే ఒక DIY మోడ్ మాత్రమే క్రియేట్ చేసుకోగలరు. అండ్ దీనికి పేరు పెడదాం యాజ్ HYPERR హైపర్. సేవ్. ఇప్పటికీ చూపిస్తోంది మనం స్పోర్ట్స్ అండ్ హైపర్ మోడ్కి వెళ్ళలేమని చెప్పి, కానీ మనం మన హైపర్ మోడ్ కదా. ఓకే రెడీ, 3, 2, 1 ఫుల్ థ్రాటిల్. వావ్, దీంట్లో ఒక ల్యాగ్ అయితే ఉంది. 2 seconds, దాదాపు 2 seconds ఆఫ్ ల్యాగ్ ఉంది, కానీ యాక్సలరేషన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. వావ్, చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ యాక్సలరేషన్, వెరీ వెరీ స్ట్రాంగ్. కానీ ఒక ల్యాగ్ అయితే ఉంది, అది అంత బాగాలేదు, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకోసారి ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి పూర్తిగా ఫోర్స్ రీజనరేషన్ అప్లై చేసి దాని స్ట్రెంగ్త్ చూద్దాం. ఇప్పుడు ఈ హైపర్ మోడ్ లో కేవలం 76 kilometers ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తుంది, అండ్ అది చాలా చాలా తక్కువ కదా. ఇప్పుడు మళ్ళీ యాక్సలరేట్ చేద్దాం. 3, 2, 1 ఫుల్ థ్రాటిల్. ల్యాగ్. ఇప్పుడు యాక్సలరేషన్ స్టార్ట్ అయింది. 30, 40, 50, 60, వావ్, 70, 80, మై గాడ్ 85, 90, 95, 100. వావ్, అది క్రేజీ యాక్సలరేషన్, అది క్రేజీ స్ట్రాంగ్ యాక్సలరేషన్. S1 Proలో 11 kilowatt పీక్ పవర్ ఇచ్చే మోటార్ వస్తుంది. S1 Pro Plusలో 13 kilowatt పీక్ పవర్ ఇచ్చే మోటార్ వస్తుంది. అంటే ప్రోతో పోలిస్తే కొంచెం ఎక్కువ మోటార్ పవర్ ఉంది, కానీ బ్యాటరీ కెపాసిటీ మాత్రం 4 kilowatt. అంటే మీరు ఆ లెక్కను చూస్తే సెకండ్ జనరేషన్ S1 Proకి ఇప్పటి Gen 3 S1 Pro Plus కి అంత పెద్ద డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయలేకపోవచ్చు. కానీ బికాస్ మోటార్ పీక్ పవర్ కొంచెం పెరిగింది కాబట్టి యాక్సలరేషన్ కొంచెం స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ద కంపెనీ క్లెయిమ్స్ ఫర్ దిస్ స్కూటర్ 0 నుంచి 40 km స్పీడ్ దాకా కేవలం 2.3 seconds లో చేరుకోవచ్చని. కానీ మీరు ఇప్పుడు చూసారు, ఆ 2.3 seconds లో దగ్గర 2 seconds ల్యాగ్ కి సరిపోయింది. అంటే దగ్గర 3rd second తర్వాత నుంచి కౌంట్ చేయొచ్చాము 2.3 seconds అని చెప్పి. లేదా బహుశా వాళ్ళకి ముందే తెలిసాం ఇలా మనం DIY మోడ్ పెట్టి, లేదా దీని ఒక సేఫ్టీ ఫీచర్ గా కూడా చూస్తే మనం ఇలాగా యాక్సలరేట్ చేస్తాం అని ఊహించి యాక్సలరేషన్ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రిపరేషన్ గురించి 2 seconds ఆఫ్ ల్యాగ్ ఇచ్చారని కూడా అనుకోవచ్చు. అండ్ దానికి ఇంకో కారణం కూడా వచ్చేసి రియర్ ABS లేదు కాబట్టి ఆ ప్రిపరేషన్ సమయం అవసరం అని చెప్పి కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి యాక్సలరేట్ చేసి చూద్దాం. యాక్సలరేషన్ ల్యాగ్. ఓకే, ఇప్పుడు ఏంది మళ్ళీ యాక్సలరేషన్. ఓ ఎస్, ఇది నిజంగా ల్యాగ్, ఇది ఖచ్చితంగా ల్యాగే. 85, 90, 95, 98, 100, 103, 105, 107. అవతల పక్క నుంచి హెడ్ విండ్ చాలా బలంగా వస్తుంది, గాలి చాలా బలంగా వీస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఇక తిరిగి నార్మల్ మోడ్కి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు నార్మల్ మోడ్లో చూపిస్తాం ఇంకా 97 kilometers రేంజ్ రావచ్చని. ఇన్ఫాక్ట్ దీంట్లో హైపర్ మోడ్ సరే, ఒకసారి దీని నార్మల్ మోడ్లో కూడా అసలు ల్యాగ్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. ఓకే రెడీ, 3, 2, 1 పూర్తి థ్రాటిల్ ఇచ్చాను. ల్యాగ్. ఇప్పుడు స్టార్ట్ అయింది యాక్సలరేషన్ 40, 45. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ప్రతి డ్రైవింగ్ మోడ్ ల్యాగ్ ఉంది, అది DIY మోడ్ అయినా దీని నార్మల్ మోడ్ అయినా దేర్ ఈజ్ అ ల్యాగ్. అండ్ ఎస్, ఇక్కడ మీరు చూస్తే ఒక పవర్ కన్సంప్షన్ బార్ ఉంది యాజ్ అ విడ్జెట్. అంటే మీరు యాక్సలరేట్ చేసిన ప్రతిసారి పవర్ రీడింగ్ ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అట్లాగే మీకు టార్క్ విడ్జెట్ కూడా లభిస్తుంది. ఒకసారి దీంట్లో టార్క్ ట్రై చేద్దాం. 3, 2, 1 ఎస్, టార్క్ 33, 32.8 దాకా చేరుకుంది టార్క్ దీంట్లో. ఇంత నార్మల్ మోడ్. ఒకసారి దీని హైపర్ మోడ్లో టార్క్ చూద్దాం. HYPERR మనం ఇన్వెంట్ చేసిన డ్రైవింగ్ మోడ్. ఓకే, లెట్స్ చేంజ్ టు హైపర్ మోడ్. రెడీ, 3, 2, 1 ఫుల్ థ్రాటిల్. 32.8 ఇందులో కూడా. క్రేజీ ల్యాగ్ వచ్చింది సరే, క్రేజీ ల్యాగ్. ఇందులో కూడా 32.8 Nm ఆఫ్ టార్క్ వచ్చింది, కానీ ల్యాగ్ మాత్రం చాలా లాంగ్ వచ్చింది. థ్రాటిల్ ఇచ్చాను, కాస్త రేజ్ అయ్యి ఆగిపోయింది, ఇంకాస్త స్లో అయింది. 2-3 seconds అయిన తర్వాత అప్పుడు మళ్ళీ పికప్ అయింది. ఇది ఖచ్చితంగా చాలా సీరియస్ సాఫ్ట్వేర్ బగ్. దీన్ని ఫిక్స్ చేసి తీరాలి. ఇప్పటిదాకా మనం 56 kilometers నడిపాం అండ్ 50% ఆఫ్ ఛార్జింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇదే రేట్లో వెళ్తే మనకి ఒక 110-115 kilometers రేంజే రావచ్చు మన సెకండ్ జనరేషన్ ఆఫ్ ఓలా S1 Pro 4 kilowatt వచ్చినట్టుగా. రేంజ్ అప్డేట్, ఇప్పటిదాకా మనం 77 kilometers నడిపాం అండ్ 30% ఆఫ్ ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది అండ్ 58 kilometers ఇంకా రావచ్చు అని డాష్బోర్డ్ చాలా కాన్ఫిడెంట్ గా క్లెయిమ్ చేస్తుంది. అంటే మనకి పూర్తి ఛార్జ్ నుంచి 30% దాకా కేవలం 77 kilometers వచ్చింది. 30 నుంచి 0కి మాత్రం 58 kilometers రేంజ్ ఎస్టిమేట్ అనేది నిజంగా ఏదో అక్యురసీ ఇష్యూ ఉంది, లేకపోతే భారీ క్లెయిమ్ చేస్తుంది డాష్బోర్డ్. ఇన్ఫాక్ట్ రైట్ మొత్తంలో కూడా రేంజ్ క్లెయిమ్ చాలా భారీగా చూపించింది. ఫుల్ ఛార్జ్ లో నార్మల్ మోడ్ లో అయితే 190 kilometers చూపించింది, ఎకో మోడ్ లో అయితే 210 kilometers చూపించింది. ఇప్పుడు చూస్తే మరి దాంట్లో సగమే వచ్చేలా ఉంది. కానీ ఇది ఒక హైవే రైడ్, మనం ఇందులో కాన్స్టెంట్ గా క్రూజ్ చేస్తూ వెళ్తున్నప్పుడు బహుశా మనకి సెకండ్ జనరేషన్ అంతే రేంజ్ రావచ్చు. కానీ ఇన్సైడ్ సిటీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ స్ట్రాంగర్ కోస్టింగ్ రీజనరేషన్, ఫోర్స్ రీజనరేషన్ అండ్ బ్రేక్ బై వైర్ వల్ల రీజనరేషన్ వల్ల ఎక్కువ రేంజ్ యాడ్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ మరి సగమే రేంజ్ వస్తే 210 ఎక్కడ, 190 ఎక్కడ, 77 ఎక్కడ, మరి ఎంత యాడ్ అయినా 100-110 దాకా వెళ్ళడమే గగనం. అక్కడి నుంచి ఇంత పెద్ద రేంజ్ ఎస్టిమేట్ అంటే ఖచ్చితంగా రేంజ్ ఎస్టిమేట్ లో ఇనాక్యురసీ అయితే చాలా ఉంది. అండ్ ఇప్పటిదాకా డ్రైవింగ్ చేసి నాకు దీంట్లో ఫోర్స్ రీజనరేషన్ కొంచెం అలవాటైంది. అప్పటి నుంచి ఎప్పుడు బండిని స్లో చేయాలన్నా ఫోర్స్ రీజన్ వాడుతున్నాను. అట్లాగే ఒకసారి దీన్ని బ్రేకింగ్ స్ట్రెంగ్త్ చూద్దామా. రెడీ, 3, 2, 1 ఎస్.
40, 30 కొంచెం బ్యాలెన్స్ అయితే స్ట్రగుల్ అవుతుంది బండి. కాబట్టి మనం 2 బ్రేక్లు వాడాలంటే బ్రేక్స్ యొక్క ప్రపోర్షన్ కొంచెం జాగ్రత్తగా వాడాలి. ఉత్త బ్రేక్స్ మీద ఆధారపడితే కొంచెం వీకర్ బ్రేక్స్ ఇవి. ఎందుకంటే స్కూటర్ కొంచెం వాబుల్ అవడం నేను ఫీల్ అయ్యాను. ఫ్రంట్ లో ABS ఉంది అండ్ అది నాకు తెలిసి స్కూటర్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ రేర్ టైర్లో ABS ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. కాబట్టి దానివల్ల రేర్ టైర్ కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం స్కిడ్ అయ్యేలాగా బిహేవ్ చేస్తుంది. అంత కాన్ఫిడెంట్ బ్రేకింగ్ అయితే ఇందులో రావట్లేదు. మీరు కాన్షియస్లీ ధ్యాసతో బ్రేకింగ్ ప్రపోర్షన్ ని జాగ్రత్తగా వాడాలి. కాబట్టి నన్ను అడిగితే దీంట్లో బ్రేక్స్ కంటే ఫోర్స్ రీజన్ అండ్ కోస్టింగ్ రీజనరేషన్ మీద ఆధారపడమే కొంచెం సేఫర్ బ్రేకింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఒకసారి దీంట్లో రివర్స్ గేర్ చూద్దాం. ఇది మూవ్ OS 5 అప్డేట్ తర్వాత వచ్చింది. అందులో మీకు ఈజీ పార్క్ అనే ఒక ఫీచర్ వచ్చింది. ఇది ఆఫ్ లో ఉంటే స్కూటర్ రివర్స్ లో ఉన్నప్పుడు కేవలం వెనక్కి మాత్రమే వెళ్తుంది. స్కూటర్ ఫ్రంట్కి వెళ్ళదు. ఫ్రంట్కి వెళ్ళాలంటే డ్రైవింగ్ మోడ్ మార్చుకొని మళ్ళీ నార్మల్ మోడ్కి వచ్చి లేదా ఎకో మోడ్కి వచ్చి ఫ్రంట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ కొత్త అప్డేట్తో ఈజీ పార్క్ ఆన్లో ఉంటే స్కూటర్ రివర్స్ గేర్లో ఉన్నప్పుడు బండి వెనక్కి వెళ్తుంది అండ్ ముందరికి వెళ్తుంది. అండ్ రేంజ్ అప్డేట్ ప్రస్తుతం మన దగ్గర 25% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా 49 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తుంది. ఒకసారి దీన్ని స్పోర్ట్స్ మోడ్ లో యాక్సిలరేషన్ టచ్ చేద్దాం. స్పోర్ట్స్ మోడ్ లో కూడా లాగ్ ఉందా లేదో ఒకసారి చూద్దాం. సో ఇప్పటిదాకైతే హైపర్ మోడ్ అంటే మనం క్రియేట్ చేసిన DIY మోడ్ లో 2-3 సెకండ్స్ ఆఫ్ లాగ్ ఉంది. దీని నార్మల్ మోడ్ లో కూడా 2-3 సెకండ్స్ ఆఫ్ లాగ్ ఉంది. స్పోర్ట్స్ మోడ్ పరిస్థితి ఇప్పుడు చూద్దాం. ఓకే రెడీ 3, 2, 1 లాగ్ లాగ్ లాగ్. ఇందులో కూడా లాగ్ ఉంది. స్పోర్ట్స్ మోడ్ లో కూడా లాగ్ ఉంది. యాక్సిలరేటర్ వదిలేను. ఇట్ ఈస్ రీజనరేటింగ్ అండ్ ఫుల్ థ్రాటల్ ఇచ్చాను మళ్ళీ. కానీ ఫ్రమ్ 0 మాత్రం లాగ్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద నార్మల్ మోడ్. స్కూటర్ ఆఫ్ అయిపోయింది. వై ఎందుకైంది? స్కూటర్ పూర్తిగా ఆఫ్ అయిపోయింది రోడ్ మధ్యలో. అసలు ఏమి పని చేయట్లా. అసలు ఏంటిది రోడ్డు మధ్యలో ఆగిపోయింది. యాక్సిలరేటర్ పని చేయట్లేదు. డాష్ బోర్డ్ ఆఫ్ అయిపోయింది. అసలు ఏమైందో కూడా చూపించకుండా పోయింది. ఓ కమ్ ఆన్. ఒకసారి రీస్టార్ట్ చేసి చూద్దాం. పవర్ అండ్ రివర్స్ గేర్ స్విచ్ ని లాంగ్ ట్యాప్ చేసి పట్టుకోవాలి. రోడ్డు మధ్యలో ఇప్పుడు బండి స్టార్ట్ కూడా అవ్వట్లేదు. అదృష్టవశాత్తు మన వెనకాల బండ్లు ఏవి లేవు. ఉండుంటే చాలా ప్రమాదకరం అది. సరే ఓ 10 నిమిషాలు ఆగుదాం. దీన్ని మోటార్ ఏమైనా వేడెక్కిందేమో. 10 నిమిషాల తర్వాత డాష్ బోర్డ్ కొంచెం నాకేదో కనపడతా ఉంది. అంత బ్రైట్ గా కూడా లేదు. చాలా డిమ్ గా ఉంది. నీకు డాష్ బోర్డ్ కనిపిస్తా ఉంది అనుకుంటున్నాను. చాలా డిమ్ గా ఉంది. కాదు ఒకసారి చూడండి. ఇదే దీని మాక్సిమం బ్రైట్నెస్. ఇప్పుడు స్కూటర్ మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఇది Gen 3 బండి, సరికొత్త బండి. అండ్ బండి ఓడోమీటర్ మహా అయితే 500 కిలోమీటర్లు తిరిగింది. ఆ బండిలో వచ్చే సమస్యలు ఇవి. ఇది సరికొత్త Gen 3 బండిది. ఇంకొకసారి రీస్టార్ట్ చేసి చూద్దాం. అసలు కనిపిస్తుందా? లేదు, ఏం కనబడట్లా. ఇంకో 10 నిమిషాలు ఆగుదాం. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత స్క్రీన్ లో ఉన్నట్టుండి ఒక తెల్ల స్క్రీన్ వచ్చేసింది. ఐ హోప్ ఇది రీస్టార్ట్ అవుతుందని చెప్పి. ఓకే ఇప్పుడు స్టార్ట్ అయింది మొత్తానికి. ఇంకా మన దగ్గర 21% ఆఫ్ ఛార్జ్ ఉంది. 42 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్. భారీ రేంజ్ క్లెయిమ్ ఇది. తిన్నగా పనిచేయడం రాదు కానీ రేంజ్ మాత్రం భారీగా చూపిస్తుంది ఇది. నేను ఇప్పటిదాకా అనుకుంటా ఉన్నా రోడ్డు మధ్యలో ఓలా స్కూటర్లు ఆగిపోవడం అనేది ఫస్ట్ జనరేషన్తో ఆగిపోయింది, ఆ తర్వాత రావట్లేదు అనుకున్నా కానీ Gen 3 ఇన్ని అప్డేట్ అయినా కూడా ఇప్పటికీ ఉందంటే ఇంకేమని చెప్పగలను చెప్పండి. Gen 2కి నాకు తెలిసి అటువంటి కేసెస్ తగ్గాయి అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ Gen 3లో. ఓకే సో ఫైనల్లీ ద 100% to 0% ఆఫ్ రేంజ్ టెస్ట్ ఆన్ ఓలా S1 Pro Plus 4 kWh ఇప్పటికైతే మరి పూర్తయింది. ప్రతి డ్రైవింగ్ మోడ్లోనూ ఒక 2-3 సెకండ్స్ ఆఫ్ లాగ్ అయితే ఉంది. అండ్ ఆ 21% ఆఫ్ ఛార్జ్ బండి స్పోర్ట్స్ మోడ్లో ఉన్న పలంగా ఆగిపోయింది. అండ్ అదృష్టవశాత్తు మన వెనకాల బండ్లు అయితే ఏమి రాలేదు. అండ్ స్కూటర్ అయితే మొత్తం ఆఫ్ అయిపోయింది. అసలు ఏం పని చేయలేదు. డాష్ బోర్డ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒక 15-20 నిమిషాల తర్వాత చాలా సార్లు రీస్టార్ట్ చేసి చూడగా మొత్తానికి స్కూటర్ అన్లాక్ అయింది అండ్ పని చేస్తుంది. ఇక్కడ దాకైతే చేరుకున్నాం. ఇప్పుడు ఇంత చేసి మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ద రైడ్ ఎంత రేంజ్ వచ్చింది. ఇప్పుడు ఇంకా మన దగ్గర 17% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. 35 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఇంకా రావచ్చు అని క్లెయిమ్ చేస్తుంది. అది చాలా భారీ క్లెయిమ్. కానీ ఫ్రమ్ 100% ఆఫ్ ఛార్జ్ టు దిస్ పాయింట్ అట్ 17% కేవలం మనకి 92.9 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వచ్చింది. అంటే రౌండ్ ఫిగర్ 93 కిలోమీటర్లు వేసుకోవచ్చు. ఇందులో మనం 89 కిలోమీటర్స్ దీన్ని నార్మల్ మోడ్ లో డ్రైవింగ్ చేసాం. అండ్ ఆ బ్యాలెన్స్ 4 కిలోమీటర్స్ హైపర్ మోడ్ అనే DIY మోడ్ లో డ్రైవింగ్ చేసాం. అండ్ 200 మీటర్స్ ఇన్ స్పోర్ట్స్ మోడ్. అప్పుడే స్కూటర్ ఆగిపోయింది. అండ్ మనం కేవలం 9 కిలోమీటర్లే రీజనరేట్ చేయగలిగాం. అంటే మనం త్రూఅవుట్ ద రైడ్ ఆన్ హైవే క్రూజ్ చేస్తూ వెళ్ళాం కాబట్టి ఎక్కువ రీజనరేట్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు రేంజ్ టెస్ట్ మొదలెట్టినప్పుడు పూర్తి ఛార్జ్ లో నార్మల్ మోడ్ లో డాష్ బోర్డ్ మీద 190 కిలోమీటర్ల రేంజ్ ఎస్టిమేట్ చూపించింది. అండ్ ఎక్కువ మోడ్ లో చూపించింది 210 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్. అండ్ సోఫార్ మనకి వచ్చిన రేంజ్ 93 కిలోమీటర్లు. ఆ బ్యాలెన్స్ ఉన్న 17 కిలోమీటర్స్ లో ఓ 15 కిలోమీటర్లు వచ్చిన రేంజ్ మనకి మహా అయితే ఒక 107 లేదా ఒక 110 కిలోమీటర్లు రావచ్చు. ఇంకో 10 కిలోమీటర్లు రీజనరేషన్ వేసుకున్నా మహా అయితే మనకి 120 కిలోమీటర్స్ రావచ్చు ఇన్ ఓలా S1 Pro Plus 4 kWh EDC రేంజ్ ఆఫ్ 248 కిలోమీటర్స్. ఇప్పుడు నేను వచ్చే వారం ఏ బండి మీద ఇలాగ రేంజ్ టెస్ట్ చేయాలో మీరు నా కమెంట్స్ లో తెలియజేయండి.